హే హాయ్, ఎలా ఉన్నారు? ఏంటి ఒక వీడియో పెట్టి మళ్ళీ వినిపించలేదనుకున్నారా? వచ్చేసా. సోరకాయ పచ్చడితో మీ ముందుకు వచ్చేసా. సోరకాయనా అనుకున్నారా? సోరకాయే. సోరకాయ చాలామంది ఇష్టపడరు, కానీ ఇలా పచ్చడి చేసుకొని తింటే ఆ ఫీలింగ్ పోద్ది. ముందుగా ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసి అందులో 3 టేబుల్ స్పూన్ పల్లీలు, 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేస్తే అది చిట్లకుండా ఉంటుంది. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వండి. అవి వేగిన తర్వాత పక్కన మిక్సీ జార్లో వేసి పెట్టుకోండి. అదే బాండీలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు తీసుకొని వేసి కాసేపు మగ్గనివ్వండి. దాంట్లోనే 2 టమాటా, ఒక ఆనియన్ మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసి మగ్గించండి. అలాగే పులుపుకు సరిపడా చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేగనివ్వండి. 5 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయండి. అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేయడమే. మనం కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదా అలాగే తినేయచ్చు. యాక్చువల్లీ ఇదైతే రోట్లో వేసుకొని నూరుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర అది అవైలబిలిటీలో లేదు, సో మిక్సీలో పట్టుకున్నాను. అంతే, సోరకాయ పచ్చడి రెడీ. వేడి అన్నంలో సోరకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.